వీడియో ద్వారా తెలుగు వర్ణమాల వర్గీకరణను 3వ తరగతి విద్యార్థులచే తెలుసుకుందామా? వర్ణమాల ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఇని చ ఛ జ ఝ ఇన ట ఠ డ ఢ అన త థ ద థ న ప ఫ బ భ మ యా రా లా వా షే ష స హ అల అక్షర బండిరా. ఈ అక్షరాలన్నిటినీ కలిపి వర్ణమాల అంటారు. వర్ణమాలలో 52 అక్షరాలు ఉంటాయి. ఈ వర్ణమాలను 3 రకాలుగా విభజించారు. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఆ నుండి అ వరకు ఉండే అక్షరాలను అచ్చులు అని, కా నుండి బండిరా వరకు ఉండే అక్షరాలని హల్లులు అని, సున్నా అరసున్న విసర్గాను ఉభయాక్షరాలుగా విభజించారు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ వీటిని అచ్చులు అంటారు. ఆ ఈ ఉ రు ఏ ఓ లను అశ్వ అచ్చులు అంటారు. ఆ ఈ ఉ రు ఏ ఓ లను దీర్ఘ అచ్చులు అంటారు. ఐ ఔలను మృతములు అంటారు. కా నుండి బండిరా వరకు ఉండే అక్షరాలని హల్లులు అని అంటారు. వాటిలో క ఖ గ ఘ ఇంద్యాలను కావర్గమని, చ చ జ జ ఇనీలను చావర్గమని, ట ఠ డ డ అనాలను తావర్గమని, త త ద ద నాలను తావర్గమని, ప ఫ బ బ మాలను ఆవర్గమని అంటారు. క చ ట ట ప లను వర్షాలు అని అంటారు. గ జ డ ద బ లను సరళాలు అని, జ్ఞ ఇని అన నా మాలను అనునాసికాలు అని అంటారు. ఖ చ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ లను మహాప్రాణ అక్షరాలు లేదా వర్గయుక్తులు అని అంటారు. యా రా బండిరా లా అల వా లను అంతస్తములు అని, షే ష స హ లను ఊష్మములు అని, క్షను సంయుక్తాక్షరంగా చెప్పడం జరిగింది. మా